హాయ్ అండి. వెల్కమ్ టు ఇవానాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి ఒక వెరైటీ కర్రీ తయారు చేయబోతున్నాను. ఇక్కడ నేను వంకాయ పావు కేజీ తీసుకున్నాను, 5 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు. ఇది చాలా వెరైటీగా ఉంటుందండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. దీనిని చూసిన తర్వాత మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కచ్చాపచ్చగా దంచుకుంటున్నానండి. అందులోనే ఈ పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని కచ్చాపచ్చగా రోట్లో వేసి దంచుకున్నాను. తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీగా దంచి పెట్టుకున్న మిశ్రమం మొత్తాన్ని ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేయాలండి. తర్వాత ఇందులోనికి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కాస్త పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని, తర్వాత మనం కట్ చేసి రెడీగా ఉంచుకున్న వంకాయలన్నిటినీ ఇందులో వేసేసేయాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ముక్కలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత మనం తీసి చూసినట్లయితే చూడండి ఎంత బాగా ముక్కలన్నీ మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనికి ఒక 2-3 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని వాటిని కొంచెం అలా దంచుకొని వాటిని వేసేసేయాలి. కొంచెం ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత ఇందులోనికి మనం మసాలా పొడిని వేసుకోవాలండి, ధనియాల పొడిని. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. ఈ కర్రీ వేడి వేడి అన్నంలో తింటే ఎంత టేస్ట్గా ఉంటుందోనండి. ఇప్పుడు నేను మీకు తిని చూపిస్తాను, నాకైతే తినాలనిపిస్తుందండి. చూసారా, వేడి వేడి అన్నంలోనికి కర్రీ వేసుకొని నేను టేస్ట్ చేయబోతున్నాను. ఎంత బాగుందోనండి కర్రీ మాత్రం, నాకు చాలా నచ్చింది. మా పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారండి. చూడండి, వంకాయ కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.